గేమ్ ఆన్ సినిమా ఎలా ఉంది? సినిమా చాలా బాగుందండి. అసలు అది ఎక్స్పెక్ట్ చేయలే. గేమ్ ఆన్ సినిమాలు అంటే రెగ్యులర్ సినిమాలు చాలా వస్తాయి కదా, సో ఆ ప్యాటర్న్లో ఉంటుంది అనుకున్నాం, కానీ చాలా డిఫరెంట్గా ఉందండి సినిమా. సో అన్ని గేమ్స్ అసలు ట్విస్ట్లు అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. సో రివీల్ చేస్తే అది ఏమి ఉండదు, డెప్త్ ఉండదు సినిమా వచ్చినోడికి. సో నేను ఏంట్రా బాబు అన్ని పబ్లిసిటీ చేస్తానని అనుకుంటారు. సో బాగా ఎంజాయ్ చేస్తారండి. చిన్న సినిమా అయినా కూడా సో థియేటర్లోకి వచ్చాక అరే ఇలాంటి సినిమాలు ఎందుకు పబ్లిక్ అవ్వట్లేదు అని ఒక ఫీల్ అయితే నిజంగా వస్తుంది. సో సినిమాకి అయితే మాత్రం బీజిఎం అండి, అసలు అనిరుద్ధు వీళ్ళందరూ ఎలా అయితే మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ ఇస్తారో అంతకన్నా 100% ఇచ్చాడండి. మ్యూజిక్ డైరెక్టర్ పేరు అయితే నాకు తెలియదు, కానీ 100% అండి చింపేశాడు నిజంగా. అండ్ హీరో ఇంట్రడక్షన్ సీన్లు కానీ ఆ బిల్డప్ షాట్లు కానీ ఇవన్నీ ఒక పెద్ద హీరోగా ఉంటాయి అనమాట. అట్లాంటి షాట్లు మనోడికి చూడతగ్గగా డిజైన్ చేశారు. సో ఇందులో కాల్స్ అంటే ఐ మీన్ మనకి కంపెనీ కాల్స్ ఇవన్నీ వస్తాయి కదా, ఫేక్స్. సో చాలామంది మోసపోతూ ఉంటారు కదా, సో అవన్నీ ట్విస్ట్లు చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. నిజంగా చెప్పాలంటే వచ్చినాయి కొన్ని సినిమాలు వచ్చినాయి, కానీ సో ఇది బాగా కనెక్ట్ అవుతుంది జనాల్లోకి. సో తమిళ వర్షన్ సినిమాలు చాలా వచ్చినాయి మనకి, ఇలాగ ఫోన్లో డబ్బులు పోవడం కానీ, కివాంగ్లో డబ్బులు పోవడం కానీ విశాల్ గారి సినిమాలో. సో ఇదేంటంటే ఎలా మోసపోతున్నాం అంటే మనం ఎలా హిప్నటైజం జనాలకి అయిపోతున్నాం, మనకి అన్ని జనరల్ నాలెడ్జ్ ఉండి కూడా సో ఒకటికి ఎలాగ ఎడిట్ అయిపోతున్నాం అనేది క్లారిటీగా చూపించారు. సో ఒక మంచి గుడ్ మెసేజ్ కూడా సినిమా చూసినప్పుడల్లా కూడా. సినిమా చిన్న సినిమాలో ది బెస్ట్ సినిమా ఇది చెప్పాలంటే. ఇది చిన్న సినిమా అనాలా నెంబర్ 1 సినిమా అనాలో తెలియదు, కానీ బాగా నచ్చింది సినిమా అయితే మాత్రం. ఇది అంబాజీపేట అంబాజీపేట ఆల్రెడీ నైట్ అలా. అంబాజీపేట సినిమా ఎలా ఉంది? సో అంబాజీపేట సినిమా అయితే మాత్రం రాత్రి ప్రీమియర్ రాములు థియేటర్లో చూశాను, శ్రీరాములు థియేటర్లో. అసలు మామూలుగా లేదండి సినిమా. చూసినప్పుడల్లా కూడా సుహాస్లో నాకు సుహాస్ కనిపించట్లే, ఒక కమల్ హాసన్ కనిపించాడు చెప్పాలి అంటే. సో నట విశ్వరూపం చూపించాడు, కసితో చేశాడు సినిమా. సుహాస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ సినిమా అంటారు ఇది ఇప్పటివరకు? అన్ని బెస్ట్ పర్ఫార్మెన్స్లే. సో అవన్నీ కలిపి ఇది నెంబర్ 1 బెస్ట్ అనమాట. ఎందుకంటే చాలా కసితో చేశాడండి, గుండు గీయించుకోవడం ఇవన్నీ కూడా గీయించుకుంటే హిట్ అయిపోవు. సో కథలో దమ్ము ఉంది. సో తమ్ముడు అక్కకి మధ్యలో బాండింగ్ సెకండ్ హాఫ్ అయితే మాత్రం అసలు కిరాక్ అనమాట. సినిమా చూసినప్పుడల్లా శరణ్య గారు యాక్టింగ్ ఎలా ఉంది? మెయిన్ అసలు ఆ అమ్మాయిది మెయిన్ క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ పెద్ద ఏం లేదు, మెయిన్ అక్క క్యారెక్టర్ మెయిన్. అసలు ఆ అమ్మాయి చేసిన పర్ఫార్మెన్స్ అయితే మాత్రం పీక్స్ అసలు. అయితే ఒకటి ఏంటంటే ఒక పల్లెటూరు, ఒక అంబాజీపేట విలేజ్ స్టోరీ తీసుకొని ఒక సెలూన్ షాప్లో అనమాట. మంగళవారం వచ్చిందంటే మాత్రం తీసుకెళ్ళి దుకాణం సెలూన్లో పెట్టేస్తాడు హీరో. సో అవన్నీ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే బాగా కనెక్ట్ అయిపోతారు సినిమా చూసినప్పుడు. మన అంబాజీపేట విలేజ్లో ఉన్న లవ్ స్టోరీలు ఉంటాయి కదా, అంటే ఒక కులం డబ్బున్నవాడు కులం తక్కువ వాడికి మధ్యలో జరిగే స్టోరీ అనమాట. సో ఇక్కడ ఎవరిని కించపరచకుండా డైరెక్టర్ గారు చాలా క్లారిటీగా తీసుకొచ్చారు. అసలు సుహాస్ గారు అంటే కలర్ తోటో లేకపోతే 6 ప్యాక్ బ్యాక్గ్రౌండ్ ఏమి లేకుండా టాలెంట్ ఉన్నవాడు ఎక్కడైనా సరే సక్సెస్ అవుతాడని మాత్రం ప్రూవ్ చేసుకున్నాడు. సో సుహాస్ మీ అందరి టీం అందరికీ కూడా నేను కుమార్ అంటే దగ్గర నేను నా 2 లివర్ ఫ్లైలు ఎక్స్ట్రా వేయించి నేను భోజనం ఇప్పించేస్తాను, మీరు అక్కడికి వచ్చేసండి ఓకేనా. నేను హిట్ అయిన సందర్భంగా మీ దగ్గర డబ్బులు లేక కాదు, నేను ఇప్పిస్తా మీకు 2 లివర్లు ఎక్స్ట్రా. ఏ లివర్ అయినా పర్లే, 2 లక్షలకు వచ్చి పెడతా, 2 ఎక్స్ట్రా అంతే. ఓకే బ్రో.